అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. ఈరోజు అయితే నేను డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో జనరల్గా పిల్లలు నట్స్ అనేవి తింటారు కదా, సో వాళ్ళ కోసం ఇలా లడ్డు రూపంలో ఇస్తే వాళ్ళు ఈజీగా తింటారు. సో ప్రజెంట్ నేను దీనికోసం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను బాదం తీసుకున్నాను. సో బాదం అనేది 1 full కప్ తీసుకున్నాను. సో నేను ఏ కప్ అయితే మెజర్మెంట్గా తీసుకున్నా దానికి 1/2 కప్పు జీడిపప్పు అనేది తీసుకున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం 10 to 12 ఖర్జూరాలు అనేవి తీసుకున్నాను. సో దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి పుచ్చిగింజలు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసరికి గుమ్మడి గింజలు కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ ఫ్రై చేయడం కోసం నేను నెయ్యి అనేది తీసుకున్నాను అనమాట. సో జనరల్గా బయట డ్రై ఫ్రూట్స్ అనేవి మనం చేసుకున్నంత మంచిగా హైజీన్గా ఉండవు, కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అనేది బెస్ట్ మెథడ్. సో ఇప్పుడు నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో సో వాటన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. సో బాదంని ఫస్ట్ నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. అంటే కొన్ని మాడిపోవడం, కొన్ని ఫ్రై అవ్వడం అలా కాకుండా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే ఈవెన్గా ఫ్రై అవ్వడం వల్ల మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది. సో నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం మంచి అరోమా అనేది ఫ్రై అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేశాను. సో ఈ నెయ్యిలో నేను ఇప్పుడు తీసుకున్నటువంటి బాదం ఏదైతే ఉందో ఆ బాదం యాడ్ చేసేసాను అనమాట. సో వీటిని నేను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో అప్పుడు మాత్రమే ఇవి మనకి ఈవెన్గా ఫ్రై అనేది జరుగుతుంది. సో పిల్లలు ఎవరైతే జనరల్గా నట్స్ అవి తినరో వాళ్ళకి మనం ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినడం అనేది మొదలు పెడతారు. సో ఇదే కాదు, ఏ ఫుడ్ అయినా ఇంట్లోది మాత్రమే పెట్టాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. సో చూసారు కదా, ఇవైతే ఫ్రై అయిపోయాయి. సో నాకు ఆల్రెడీ అందులో నేను ఫస్ట్ టైమే ఎక్కువ గీ తీసుకున్నాను కాబట్టి ఆ రిమైనింగ్ గీలోనే నేను ఈ జీడిపప్పు కూడా యాడ్ చేశాను. సో జీడిపప్పు అనేది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ గీ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోతుంది. సో ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను ఇందులో గుమ్మడి గింజలు అలాగే పుచ్చి గింజలు కూడా యాడ్ చేసేసాను. సో లార్జ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. బట్ మనం షార్ట్ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెమే కాబట్టి ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం డిస్టెన్స్ ఉండండి, ఎందుకంటే ఈ గుమ్మడి గింజలు అలాగే పుచ్చి గింజలు ఏవైతే ఉన్నాయో అవి చిట్లుతాయి అనమాట. సో అవి చిట్లి మీద పడి కాలడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఉంచి మెయింటైన్ చేయండి. సో ఇవి ఫ్రై అయిపోయాయి. సో నేను వీటిని పక్కకు తీసేసుకున్నా. సో నేను మళ్ళీ అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసి ఏవైతే నేను తీసుకున్నానో ఈ నట్స్ ఏవైతే తీసుకొని ఫ్రై చేశానో అదే బౌల్లో ఇప్పుడు నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసేసి ఖర్జూరాలు తీసుకున్నాను కదా, అందులో ఉన్నటువంటి సీడ్ని రిమూవ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. సో ఈ ఖర్జూరాలు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఊరికినే సాఫ్ట్ అయిపోతే మనం 1 నిమిషం హై ఫ్లేమ్ పెట్టినా ఇవి మాడిపోతాయి. సో మాడిపోయిందంటే మనకి లడ్డు అనేది లైట్గా చేదొచ్చేస్తుంది, పిల్లలు ఇష్టంగా తినరు. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఈజీగానే సాఫ్ట్ అయిపోతాయి. సో జనరల్గా ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మా బాబు అవి తినడు, అందుకే నేను యాడ్ చేయలేదు. చూసారు కదా, మా బాబు నేను ప్రిపేర్ చేస్తుంటే కిచెన్లోకి వచ్చేసాడు. సో వాడికి కొన్ని నట్స్ వేసి ఇస్తే ఇంకా అవి తినుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. సో జనరల్గా పిల్లలు నట్స్ తినరు, కానీ మా బాబు వచ్చేసరికి ఈ పుచ్చి గింజలు జీడిపప్పు అనేది తింటాడు. కానీ జీడిపప్పు అనేది ఈ ఏజ్ పిల్లలకు డైలీ అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడం కూడా మంచిది కాదు. సో లిమిటెడ్గానే పెట్టాలి. సో పుచ్చి గింజలు అనేవి తినొచ్చు, సో వాటికి ఏం కాదనమాట. సో ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, కొంచెంసేపు నాతో ఆడుకొని వెళ్ళిపోతాడు. సో అదే 4 to 5 years ఉన్న పిల్లలు అనుకోండి, సో మనతో పాటు వాళ్ళని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కుక్ చేసుకొని తినాలి అనే ఒక హెల్దీ అలవాటు అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగంగా మారిపోతుంది. సో చూశారు కదా, సో ఇవన్నీ అయితే చక్కగా ఫ్రై చేసేసాను. సో ఇప్పుడు నేను వీటిని కూల్ చేసేసాను కాబట్టి మిక్సీ పట్టేస్తున్నాను. సో మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్ లాగా లైక్ అంటే కొంచెం చాలా స్మూత్గా పడతాను అనమాట, ఎందుకంటే మా బాబు 1.5 years కాబట్టి వాడికి తినడానికి అనువుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి, లైక్ 4 to 5 years అలా ఉన్న పిల్లలు అనుకోండి. సో మీరు కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు, ఈజీగా నవ్వులుతారు కాబట్టి.
కాబట్టి. సో ఈ 1.5 to 2 and 3 years బిలో ఉన్న వాళ్ళు ఏంటంటే నవలుతారు కానీ అంత ప్రాపర్గా నవిలి తినాలి అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. సో వీళ్ళకి మాత్రం కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో నేను మిక్సీ పట్టేసుకున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు నేను ఏదైతే ఫ్రై చేసుకున్నానో అందులో ఆల్రెడీ నెయ్యి ఉండిపోయింది కాబట్టి ఈ మిక్సీ పట్టుకున్న మొత్తాన్ని నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే మీ పిల్లలు ఎంత క్వాంటిటీ అయితే తినగలరో ఆ క్వాంటిటీ ప్రకారం ప్రిపేర్ చేసుకోండి. సో మా బాబు చిన్న చిన్నవే తింటాడు, మరీ ఎక్కువగా ఇచ్చినా సరే వాడు తినడు, వేస్ట్ చేసేస్తాడు. సో అందుకే చిన్న క్వాంటిటీస్లోనే నేను వాడికి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చేతికి లైట్గా గీ అప్లై చేసుకొని నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా, ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇవి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇవి మరీ టూ మచ్ ఆఫ్ స్వీట్నెస్ ఉండదు, ఎందుకంటే నేను ఏవైతే డేట్స్ తీసుకున్నానో ఇవి చాలా తక్కువ క్వాంటిటీలోనూ తీసుకున్నాను. సో మీకు ఈ క్వాంటిటీ కనుక సరిపోకపోతే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నాకైతే మా బాబుకి ఈ క్వాంటిటీ సరిపోతుంది అనిపించింది. సో ఇది నాకు చాలన్నమాట. సో టేస్ట్ అయితే మరీ అంత స్వీట్గా లేదు, బాగుంది. సో ఇది తినడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ తినడం అనేది ఒక అలవాటు అయిపోతుంది. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.